హలో వెల్కమ్ బ్యాక్ అగైన్ టు మకరందం మీడియా. సో ఈరోజు మనం చేసుకునే వీడియో పేరు విజయం నీదే. ఫోటో చూస్తే అర్థమై ఉంటుంది, ఆ క్యారికేచర్ మన వినీష్ పోగట్ది. వినీష్ పోగట్ గురించి ఆల్మోస్ట్ ఇండియాలో ఇప్పుడు అందరికీ తెలిసి ఉంటుంది. ఒలింపిక్స్ చూసే వాళ్ళకి కానీ, కొద్దిగా స్పోర్ట్స్ అంటే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కానీ, లేదా సోషల్ మీడియా ఫాలో అయ్యే వాళ్ళకి కానీ అమ్మాయి చాలా బాధాకరమైన ఒక సిచ్యువేషన్లో ఒలింపిక్స్ నుంచి బయటికి రావడం జరిగింది. అండ్ ఆ అమ్మాయి ఎప్పుడైతే సెమీఫైనల్స్ గెలిచిందో అప్పుడే నాకు చాలా హోప్ ఉన్నిందనమాట. ఇండియాకు ఖచ్చితంగా ఈ అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది. ఎందుకంటే చాలా డిటర్మైండ్గా ఆడింది ఆ అమ్మాయి గేము. ఆ అమ్మాయి ఆడిన సెమీఫైనల్స్ చూసుకుంటే సిల్వర్కి కూడా అమ్మాయి సెటిల్ అయ్యేది కాదు అన్నట్టు అనిపించింది నాకు. చాలా పక్కడబందీ ప్రిపరేషన్తో వచ్చింది. బట్ అన్ఫార్చునేట్గా లాస్ట్లో అట్లా జరిగింది. సో ఇక్కడ మనం ఏం మాట్లాడుకుందామంటే ఒక మనిషి పర్స్పెక్టివ్ గురించి మాట్లాడుకుందాం. మనుషులు ఎట్లా అయ్యారు అనే దాని గురించి మాట్లాడుకుందాము, మోర్ దెన్ వినీష్ పోగట్. ఎందుకంటే అమ్మాయి ఎంతో స్ట్రగుల్ పడి ఆ స్టేజ్కి వచ్చింది. మీరు చాలా మందికి తెలుసు, దంగల్ సినిమా బేస్ చేసుకునింది అమ్మాయి మీద. అంటే ఒక సినిమాకు స్క్రిప్ట్ ఇవ్వగలిగినన్ని కష్టాలు, స్క్రిప్ట్ ఇవ్వగలిగినంత సంఘర్షణ ఆ అమ్మాయి చిన్నతనం నుంచి ఎదుర్కొంటూ వచ్చింది. సో అవన్నీ చూసుకుంటూ వచ్చి ఇప్పుడు ఒలింపిక్ స్టేజ్కి వచ్చిన తర్వాత అన్ఫార్చునేట్గా ఒక 100 గ్రాములతో అమ్మాయి డిస్క్వాలిఫై అవ్వడం జరిగింది. దట్స్ వెరీ సాడ్. అండ్ కుదిరితే కొద్దిగా అమ్మాయికి మారల్ సపోర్ట్గా సింపతి ఇస్తూ కామెంట్లు పెడదాము, లేదా పర్వాలేదమ్మా యూ కెన్ డూ బెటర్ అని చెప్పి ఒక కామెంట్ పెట్టవచ్చు. కానీ నేను కొన్ని కామెంట్స్ చూశాను, వాటి గురించి చాలా బాధ వేసింది నాకు. నేను ఎందుకంటే ఇక్కడ అన్పార్లమెంటరీ వర్డ్స్ యూజ్ చేయను యూట్యూబ్ వీడియోలో, బట్ లోపల నుంచి నాకు అవే వస్తున్నాయి అన్నమాట. తిని బలిసి 100 గ్రాములు పెరిగింది అని ఒకటి రాశాడు. అమ్మాయి హెయిర్ కట్ చేసుకునింది, బట్టలు షార్ట్ చేసుకునింది, చిన్న సైజ్ వెయిట్ తగ్గుతుందని చెప్పి బట్టలు సైజ్ తగ్గించారు అమ్మాయిది. హెయిర్ కట్ చేసుకునింది అండ్ బ్లడ్ తీశారు బయటికి. ఎవరికైనా డొనేట్ చేసేటప్పుడు బ్లడ్ తీయడం వేరు, ఇట్లా బ్లడ్ తీసి పక్కన పడేస్తుంటే ఎంత బాధ ఉండాలి ఆ మనిషికి కానీ, చూసే వాళ్ళకి కానీ, దాని గురించి వినే వాళ్ళకి కానీ. అంత కంట్రీ కోసము పథకం తీసుకురావాలని అంత కష్టపడుతుంటే అమ్మాయి ఇంట్లో తిని కూర్చొని ఉద్దరగా డేటా వస్తుందని చెప్పి ఇట్లా పనికిమాలిన కామెంట్లు పెట్టే పరంబోకులు. వీళ్ళందరినీ పరంబోకులనే అంటాం. మీరు కుదిరితే ఏదన్నా పాజిటివ్గా రాయండి కామెంట్స్ ఆ అమ్మాయి గురించి, లేదంటే కామ్ ఉండండి. నో వన్ ఈస్ ఆస్కింగ్ ఫర్ యువర్ ఒపీనియన్. తిని బలిసింది, ఏం ఒక పూట అన్నం తినకపోతే మీరు చెప్పాలనేమో ఆమెకు. మీరు చెప్తే కానీ తెలియదా ఆ డైట్ గురించి ఎట్లా ఉండాలి ఇవన్నీ? ఎంత చిల్లర మైండ్ సెట్గా తయారయ్యారంటే, ఉంది ఫోను, కొడదాం కామెంటు, ఏముంది? ఆ బాధ ఏందో అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది. ఏ రోజన్నా వీధి దాటో పక్క ఊరికి పోయో పక్క దేశానికో రాష్ట్రానికో పోయి మీరు ఏదన్నా గేమ్ ఆడి ఇట్లా కంట్రీకో మీ స్కూల్కో కాలేజీలకో ఎప్పుడైనా పేరు తెచ్చింటే మీకు ఆ బాధ తెలుస్తుంది. ఇట్లా చిల్లర కామెంట్లు చేయరు. కానీ ఆ అమ్మాయి చివరి వరకు పోరాడింది. అండ్ సర్కమ్స్టాన్సెస్ మీరు చూసుకుంటే ఇండియన్ రెజ్లర్స్ ఎంత స్ట్రగుల్ అవుతున్నారో ఫ్యూ ఇయర్స్ నుంచి చూస్తున్నాం. దాని గురించి నేను మాట్లాడను, ఎందుకంటే నేను చెప్పడం వల్ల జరిగే ఉపయోగం ఏం లేదు. ఇప్పుడు ఆ అమ్మాయికి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. అండ్ దీంట్లో చాలామంది ఒక కాన్స్పిరసీ థియరీ కూడా తీసుకొచ్చారు. నేను కాన్స్పిరసీ థియరీనే అంటున్నా, ఇది దిస్ ఇస్ నాట్ మై ఒపీనియన్. ఎందుకంటే అమ్మాయి గెలుస్తే ఆ అమ్మాయికి పేరు వస్తుంది కాబట్టి ఈ సపోర్టింగ్ స్టాఫ్ సరిగ్గా కేర్ తీసుకోలేదు ఆ అమ్మాయి ఫుడ్ మీద, వాంటెడ్గా ఇచ్చేసారనేది ఒక కాన్స్పిరసీ థియరీ. జరిగిండొచ్చు అని అంటున్నారు, బట్ దెర్ ఇస్ నో ప్రూఫ్ ఫర్ దట్. అండ్ ఈ వీడియో మెయిన్ వచ్చేసి అదే. నాకు రీసెంట్గా తెలిసింది ఏంటంటే అమ్మాయి అప్పీల్ కూడా ఓడిపోయింది. సిఏఎస్లో అప్పీల్ చేశారు, కొద్దిగా కన్సిడర్ చేయమను, బట్ మంచి లీడింగ్ లాయర్ను కూడా పెట్టుకున్నారనమాట ఇండియా నుంచి. బట్ స్టిల్ ఆ అమ్మాయికి అగెన్స్ట్గా వచ్చింది జడ్జిమెంట్, వర్డిక్ట్ అనేది తెలిసింది. సో వెరీ సాడ్. అండ్ మీకు కుదిరితే
మంచి కామెంట్ చేయండి, లేదంటే కామెంట్స్ చెయ్యొద్దు. ఈ అమ్మాయి అని కాదు, ఎవరైనా చాలా కష్టపడి ఆ స్టేజ్కి వచ్చి ఉంటారు. 100 గ్రామ్స్ చాలా అన్ఫార్చునేట్గా అమ్మాయి లూజ్ కాలేకపోయింది, ఆర్ ఎట్లో గెయిన్ అయింది 100 గ్రామ్స్. అండ్ ఈ మొత్తం ఎపిసోడ్ చూసినట్టయితే వినీష్ పోగట్ అంటే తెలియని వాళ్ళకు కూడా ఈరోజు వినీష్ పోగట్ ఎవరు అనేది తెలిసింది. రెజ్లింగ్ లాంటి ఒక గేమ్కు ఇండియాలో కొద్దిగా పాపులారిటీ వచ్చింది. మీరు గేమ్స్ చూస్తే ఇండియాలో క్రికెట్ తప్ప వేరే ఏ గేమ్కు అంత ఇంపార్టెన్స్ కానీ ప్రజలు ఎందుకో అంత ఇష్టంగా చూడరు. మన నేషనల్ స్పోర్ట్ హాకీ కానీ క్రికెట్ మనకు ఒక రిలీజియన్ లాగా, సచిన్ టెండూల్కర్ ఒక గాడ్ లాగా అని చెప్పుకునే వాళ్ళం కదా. ఇఫ్ క్రికెట్ ఈస్ ఎ రిలీజియన్, సచిన్ ఈస్ ద గాడ్. అట్లా రెజ్లింగ్ కూడా ఏదో ఒక రోజు మంచి రోజులు వస్తాయి. ఇప్పుడు మనం ఎట్లయితే 90s 80s కిడ్స్ పీటీ ఉషా గురించి ఇంకా చెప్పుకుంటున్నారో, అట్లా ఏదో ఒక రోజు వినీష్ పోగట్ గురించి వచ్చే జనరేషన్ వాళ్ళు కూడా చెప్పుకుంటారు. చాలా కష్టపడి ఈ అమ్మాయి ఫైనల్ వరకు పోయింది. అక్కడ మొత్తం భారతదేశాన్ని యునైట్ చేసింది. ఒక విజేతగా వచ్చింది బయటికి, కానీ మెడల్ రాలేదు. మెడలే కొలమానం కాదు అనేది ఖచ్చితంగా చెప్పుకుంటారు. అండ్ వినీష్ పోగట్ ఈస్ ఎ విన్నర్. నా ఒపీనియన్లో ఆమె పడిన కష్టానికి, ఆమె ఎదురించిన సవాళ్ళకి ఆమెకు జోహర్. ఆమెకు డెఫినెట్గా ఒక హ్యాట్స్ ఆఫ్. అండ్ ఆమె గెలిచేసింది, మనందరి హృదయాలు గెలిచింది. కొందరు ఉంటారు కామెంట్స్ చేస్తూ, వాళ్ళకి ఇదే నా విన్నపము, అట్లాంటి చిల్లర కామెంట్స్ చేయకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకొక వీడియోతో మళ్ళీ వస్తాను. అండ్ మీకు నా అనాలిసిస్ నచ్చినట్టయితే మకరందం మీడియా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏదైనా షేర్ చేసుకోవాలంటే జెన్యూన్గా ఉంటే నేను ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టుడే. బాయ్.